హలో అండి. ఈ వీడియోలో 'లవ్ స్టోరీ ఇన్ ద 1970s' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫ్యాంగ్ వచ్చేసి ఫెయినీ వాళ్ళ డాడ్ నల్లని చూస్తూ ఉంటాడని చెప్పాను కదా! సో, అలా చూడగానే ఫెయినీ వాళ్ళ డాడ్ వచ్చేసి తన దగ్గరున్న మనీ ఆ ఫోటో వెనకుంటే అవి తీసుకొచ్చి ఇస్తాడనమాట. సో, వాళ్ళ అమ్మగారు ఇంకా ఉన్నట్టున్నాయంటే, లేదు లేదు అంతా తీసుకొచ్చానని చెప్పేసి, ఇవి నేను లిక్కర్ కోసం దాచుకున్నవని నీకోసం ఇచ్చేస్తున్నాను. ఇవి కూడా తీసేసుకో అని చెప్పేసి ఇచ్చేస్తారు. వాళ్ళ అమ్మగారేమో అలా ఉండేసరికి ఫెయినీ వాళ్ళ బ్రదర్ అడుగుతాడు. ఉన్నవన్నీ దీనికే స్పెండ్ చేస్తే నీ వెడ్డింగ్ అప్పుడు ఏం స్పెండ్ చేయాలో అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళ అమ్మగారు కంగారు పడుతూ ఉంటే, ఇంతలో మన ఫ్యాంగ్ వచ్చేసి సూపర్ ఐడియాతో వస్తాడనమాట. అదేంటంటే ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని అడుగుతాడు. వుడ్ ఎప్పుడొస్తుందని చెప్పేసి, వస్తుంది రేపటిలోగా అంటే ఒక పని చేద్దాం. నేనే నీకు ఫర్నిచర్ ప్రిపేర్ చేసిస్తాను. నాకు ఎలా చేయాలో తెలుసు. సో, నేను చేసిచ్చినందుకు నేనింత మనీ తీసుకుంటా అని చెప్పేసి టేబుల్ మీద కొంత అమౌంట్ తీసుకుంటాడు. ఫెయినీ వెంటనే నీకొచ్చా అంటే, "హా! నాకొచ్చు" అన్నట్టు చెప్తాడు. సో, మళ్ళీ ఇది మా వెడ్డింగ్ గిఫ్ట్‌లా తీసుకోను అని చెప్పేసి తీసుకున్న మనీ మళ్ళీ అక్కడ పెట్టేస్తాడనమాట. మళ్ళీ రిటర్న్ తన వెడ్డింగ్ గిఫ్ట్‌గా వీళ్ళిచ్చినట్టుగా. ఇప్పుడెలాగో ఫాంగ్ ఫర్నిచర్ ప్రిపేర్ చేస్తాడు. ఫెయినీ వాళ్ళ బ్రదర్ ఇంకా ఫాంగ్. సో, మళ్ళీ మనీ రిటర్న్ ఇచ్చేసాడు కాబట్టి కొంత అమౌంట్ ఎలాగో మిగులుతాయి, పెళ్ళికి ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళనుకుంటారు. నెక్స్ట్ డే నుండి వాళ్ళు వుడ్ రాగానే ఇక స్టార్ట్ చేస్తారనమాట. ఫాంగ్ వచ్చేసి ఎలా చేయాలో ఫెయినీ వాళ్ళ బ్రదర్‌తో చెప్తూ ఉంటే, ఫెయినీ వాళ్ళ బ్రదర్ కూడా అదే ఫాలో అవుతూ ఉంటాడు. సో, ఫాంగ్ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఫెయినీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు ఫెయినీ వాళ్ళ అమ్మగారు ఫాంగ్‌ని చూసి, మనం కరెక్ట్ సెలక్షనే చేసుకుందాం. నేను చాలా తక్కువ అంచనా వేశాను ఫాంగ్‌ని. ఫాంగ్‌కి చాలా తెలుసు అని చెప్పేసి ఆమె అంటూ ఉంటుంది. ఇంతలో ఫెయినీ వాళ్ళ నాన్నగారు, "నువ్వే కదా మరి త్వరగా ఒప్పుకోలేదు. నేను ముందే ఒప్పుకున్నానంటే" "అదేం కాదు. నేను ముందే ఒప్పుకున్నానులే" అని చెప్పేసి తను వెళ్ళి ఫ్యాన్‌కి ఆ వాటర్ మెలన్ ఇస్తుందనమాట. సో, నెక్స్ట్ డే వచ్చేసి ఫైని వాళ్ళ బ్రదర్ "ఇవన్నీ నీకెలా వచ్చు" అన్నట్టు క్వెషన్ చేస్తే, "చిన్నప్పుడు మా ఇల్లు మేమే కట్టుకున్నాం. అప్పుడు మాకు ప్లెంటీ ఆఫ్ ఫుడ్ ఉండేది. సో, ఒకటి సరిగ్గా రాకపోయినా ఇంకొక పీస్‌తో ట్రై చేసేవాళ్ళం. ఫుడ్ ఎక్కువ ఉంది కాబట్టి అలా నేను నేర్చుకున్నాను" అన్నట్టు తను చెప్తాడు. లేదు లేదు. మీరు గ్రేట్ ఫార్మర్. మీరు సూపర్ అని చెప్పేసి ఫాంగ్ అంటూ ఉంటాడు. పెయిని ఎంతైనా లక్కీలీ నేను చేసుకోవడం. నాకిప్పుడే అర్థమైంది నేనెందుకు సెలెక్ట్ చేసుకుందో. నీకన్నీ వచ్చు కాబట్టి అన్నట్టు తను అంటూ ఉంటాడనమాట సరదాగా. నెక్స్ట్ డే ఇక ఫైనల్లీ వాళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి పెయింటింగ్స్ కూడా ఏస్తూ ఉంటారు. అప్పుడొక చిన్న హెల్ప్ అడుగుతాడు ఫాంగ్. ఏదన్నా తీసుకోవచ్చా ఒక ఐటెమ్ అంటే, తప్పకుండా ది బెస్ట్ ఐటెమ్ నువ్వే తీసుకో. నువ్వే ఇదంతా చేసి పెట్టావు. నాకు చాలా సంతోషంగా ఉంది. సో, నాకేం ప్రాబ్లమ్ లేదు. రిమైనింగ్ వుడ్ ఏమన్నా ఉన్నా కూడా నీకేమన్నా కావాలంటే చేసుకో అన్నట్టు ఫెయినీ వాళ్ళ బ్రదర్ చెప్తాడు. ఫాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. సో, అవన్నీ అయిపోయినాయి కాబట్టి అవన్నీ ఇక లిన్‌మయి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళు క్లోజెట్‌ని లోపల పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అది పట్టక లిన్మయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పిన టైం కన్నా చాలా తక్కువలోనే చేసేసాడు. 1 మంత్ అని చెప్పేసి 1 వీక్‌లో చేసేసాడని చెప్పి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని మెచ్చుకుంటూ ఉంటారనమాట ఫాస్ట్‌గా చేసినందుకు. సో, లిన్మయి అడుగుతుంది, "చూసారు కదా! ఎంత ఫాస్ట్‌గా చేశాడో?" మరి మా పెళ్లి సంగతేంటి? ఓకేనా అన్నట్టు లిన్మయి అడిగితే, మళ్ళీ తన బ్రదర్ ఏదో వంకలు పెడుతూ ఉంటాడనమాట. లిన్మయి కోపమొచ్చేసి, "ఏంటి ఇదంతా కావాలని చేస్తున్నారా? ఇంత చేసినా కూడా ఏం కావాలి మీకు?" అని చెప్పి తను అరుస్తూ ఉంటే, సో, ఫైని వాళ్ళ బ్రదర్ ముందుకొచ్చేసి, "మీరేమి అడిగారు? నేను తక్కువ టైంలోనే చాలా తక్కువ టైంలోనే అన్నీ చేసిచ్చాను. నాకు తెలుసు మీరింకా తనకి మంచి మ్యాచ్ నన్ను అనుకోవట్లేదని చెప్పేసి. బట్ నేను తనని బాగా చూసుకుంటాను. నిజంగా చెప్తున్నాను ఏ లోటు రానివ్వనని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు మేమేమి ఒప్పుకోలేదని చెప్పి అనలేదు కదా! అంటే, అంటే ఏంటి ఒప్పుకున్నారా అన్నట్టు లిన్మయి అంటుంది. వాళ్ళ నాన్నగారేమో ఇక నీ ఇష్టం నువ్వు ఒక అడల్ట్‌వి. సో, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకెవరిని చేసుకోవాలని ఉంటే వాళ్ళని చేసుకో అని చెప్పేసి అగ్రీ చేసేస్తాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లో మన ఫాంగ్ వచ్చేసి ఫెయినీని ఇంటికి తీసుకొస్తాడనమాట. ఇంటికి తీసుకురాగానే అక్కడ బెడ్ చూసి ఫెయినీ షాక్ అవుతుంది. ఇదేంటంటే నీ బ్రదర్ వుడ్ మిగిలిపోయింది కదా! దాంతో ఇదంతా చేశాను. సో, ఎంతసేపు ఆ బంక్ బెడ్ మీద పడుకోవడం రిస్కీ కదా! అందరూ చూస్తూ ఉంటారు. అది డేంజర్ అన్నట్టంటే, మరి దాన్నేం చేశావు? అంటే అమ్మేశా అన్నట్టు చెప్తాడు. ఇదంతా కరెక్ట్ కాదు. నా బంక్ బెడ్ నాకు కావాలని చెప్పేసి తనంటుంది. ఫస్ట్ నువ్వు పడుకొని చూడు కంఫర్టబుల్‌గా ఉందా లేదా అని చెప్పేసి ఫాంగ్ అంటాడు. ఫెయిన్ ఇక బెడ్ మీద పడుకొని చెక్ చేస్తూ ఉంటుందనమాట. కంఫర్టబుల్‌గా ఉందా లేదా అని చెప్పేసి. ఫాంగ్ కూడా పడుకుంటాడు. ఫాంగ్ చిన్నగా ఫెయినీ దగ్గరికి జరుగుతూ ఉంటే ఫెయినీ లేచి నాకిదొద్దు నా బంక్ బెడ్ నాకు కావాలంటే, సరే కళ్ళు మూసుకో అని చెప్పేసి కళ్ళు మూసుకొని తను పడుకోమని చెప్తాడనమాట. అప్పుడే ఫెయినీ దగ్గరగా వెళ్ళి అక్కడ ఒక
వుడ్ పీస్‌ని తీస్తూ ఉంటాడు. అది తీసి మధ్యలో ఫిట్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ కరెక్ట్‌గా ఆ కాట్ మధ్యలో వాళ్ళిద్దరూ అంటే టచ్ అవ్వకూడదని చెప్పేసి. "ఇది ఓకేనా నీకు?" అని చెప్పి ఇంకొంచెం హైట్‌గా ఉండుంటే బావుండేదంటే, ఇది చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇంకా హైట్ అంటే అది చాలా కష్టమవుతుందంటే, "ఇది చేసావు కదా! ఇది చాలు" అన్నట్టు తనిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. ఇలా అయితే చాలులే హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి ఒకే బెడ్ మీద. నెక్స్ట్ డే వచ్చేసి ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ది అలాగే లిన్ మేది మ్యారేజ్ అనమాట. ఫైనల్లీ వాళ్ళిద్దరూ అనుకున్నట్టు మ్యారేజ్ చేసుకుంటారు. లిన్ మేని ఫెయినీ వాళ్ళ బ్రదర్ తన ఇంటికి తీసుకువెళ్తాడు. అదే మనకి చూయిస్తారనమాట. ఆ రోజు నైట్ మ్యారేజ్ అటెండ్ అయ్యి ఫాంగ్ ఇంకా ఫెయినీ ఇద్దరు ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసిన తర్వాత ఫాంగ్ ఇలా అంటాడు ఫెయినీతో, "నీ బ్రదర్ కన్నా నువ్వే చాలా హ్యాపీగా ఉన్నావంటే, మరి హ్యాపీగా ఉండనా? ఎప్పటినుండో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫైనల్లీ వాళ్ళ డ్రీమ్ కమ్ ట్రూ అయింది. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉందంటే, నేను చాలా పెద్ద పాత్రే పోషించాను అది ట్రూ అవ్వడానికంటే." ఆ! ఒప్పుకుంటున్నాను. చిన్నప్పుడు మనిద్దరం ఒకే క్లాస్‌లో ఉన్నప్పుడు అప్పుడెప్పుడు నాకు బ్యాడ్ లక్‌లా అనిపించేది నిన్ను చూస్తే. బట్ ఇప్పుడు మాత్రం అలా లేదంటే, ఇలా చెప్తాడనమాట ఫాంగ్. అప్పుడు కూడా అదంతా అది యాక్సిడెంటల్‌గా జరిగిందంటే నువ్వేమంటావు అని చెప్పేసి, అప్పుడు ఎలా అది యాక్సిడెంటల్‌గా జరిగిందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అవన్నీ విన్నాక ఫెయినీ, ఐయామ్ సో సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నానంటే, ఇట్స్ ఓకే. ఎప్పుడైతే నువ్వు మంచి వాడివని చెప్పేసి అనుకున్నావో నాకదే హ్యాపీ. మనం కూడా ఒక వెడ్డింగ్ ఫోటో తీసుకుందామా అంటే, అమ్మో! అసలొద్దు. అది కాస్ట్‌లీ చాలా అంటే, ఫ్రీ అయితే ఏం చేస్తావు? రా నిన్నొక ప్లేస్‌కి తీసుకెళ్తా అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి ఒక తెర వేస్తాడనమాట. ఆ తెర వెనకాల నిలబడి తనే ఫోటోకి పోజెస్ ఇస్తున్నట్టు చేస్తూ ఉంటాడు. అలాగే ఫెయినీని కూడా రమ్మని చెప్పేసి ఇద్దరు అలా ఆడుకుంటూ ఉంటారనమాట. కాసేపు ఆగిన తర్వాత ఫెయినీ ఇక్కడ నిలబడి ఉంటే ఫాంగ్ వచ్చేసి ఫెయినీకి క్లోజ్‌గా వెళ్ళి ఫెయినీని కిస్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. ఫెయినీ ఇంత లోపల సిగ్గుపడి నేను వెళ్తున్నానని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఫెయినీ వెళ్ళిపోయినా సరే ఫెయినీని పట్టుకున్నట్టు తనతో డాన్స్ చేస్తున్నట్టు అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌ని చూయిస్తారనమాట. వాళ్ళందరూ జియాంగ్‌చంగ్ యూనివర్సిటీకొస్తారు కదా! రీసెర్చ్ కోసం. సో, అక్కడికొచ్చిన తర్వాత వేరే యూనివర్సిటీ వాళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. తిను అడుగుతుందనమాట తన ఫ్రెండ్ డింగ్‌ని ఎంతమందొస్తారంటే, ఒక్క యూనివర్సిటీ కాదు మల్టిపుల్ యూనివర్సిటీస్ నుండి ఇక్కడికొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అన్నట్టు తను చెప్తుంది డింగ్ తోటి. అయినా నీ బ్రదర్ ఇక్కడే ఉంటాడు కదా! వెళ్లి చూడొచ్చు కదా! అంటే, లేదు నేను వర్క్ మీదొచ్చాను బ్రదర్‌ని చూడడానికి కాదంటే, అవునవునులే అర్థమవుతుంది. రీసెంట్‌గా మ్యారేజ్ అయిన హస్బెండ్‌ని వదిలేసొచ్చావు. నువ్వసల వ ఎంత డెడికేటెడో నీ వర్క్‌లో అక్కడే అర్థమవుతుంది అన్నట్టు డింగ్ అంటుంది. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయని చెప్పి తను చెప్తుందనమాట. ఇంతలో బస్ రానే వస్తుంది. అందరూ లోపలికి తీసుకెళ్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళని. సో, లాస్ట్ ఒకతను దిగితే అక్కడ మన ఫ్యాంగ్ వాళ్ళ సిస్టర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అతనెవరో కాదు మిస్టర్ లీయు. అతన్ని బయటికి రాగానే ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉన్నట్టు తను నార్మల్‌గా చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తుందనమాట. అతను లగేజ్ తీసుకొని లోపలికి రమ్మని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో షైనీ వాళ్ళ బ్రదర్‌కి ఏం వర్క్ లేక దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. ఇంతలో అక్కడ చీఫ్ వాంగ్ ఏం చేస్తుందంటే, "ఏం చేస్తున్నావిక్కడ?" అంటే, "నాకేం వర్క్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే," సరే మరి రేడియోకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారు. సో, ఫ్యాక్టరీ వర్కర్స్‌ని వెళ్లి ఇంటర్వ్యూ చేసి స్క్రిప్ట్ అంతా రెడీ చెయ్యి అన్నట్టు అది మనం సబ్మిట్ చేద్దామంటే, తప్పకుండా అని చెప్పేసి ఇక తను వెళ్లి ఒక ఆమెని అడుగుతూ ఉంటాడనమాట. తనేమో కొంచెమే చెప్తుంది. అదేంటి కొంచెమే చెప్తుంది ఇంకా చెప్పంటే, "నువ్వేమన్నా అడుగు. ఇంకా అడిగితే ఇంకా చెప్తాను. నువ్వు అడిగిన క్వెషన్‌కి అదే ఆన్సర్" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో అక్కడికి ఫెయినీ వచ్చేసి ఇలా చెప్తుంది. మేబీ ఇలా క్వెషన్ అడిగితే ఎక్కువ ఆన్సర్ వస్తుందేమో అని చెప్పేసి ఒక క్వెషన్ చెప్తుందనమాట. దీనికి చెప్పనంటే, దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. తినేమో రాసుకుంటూ ఉంటాడనమాట స్క్రిప్ట్ అంతా. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.